నమస్తే మేడం. చెప్పండి సార్. మీ పేరు మేడం? మా పేరు పద్మ. ఏం చేస్తుంటారు మేడం? మేము పని చేసుకుంటాం. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? బాగా చేస్తుండు. మహిళలకు వాళ్ళకు సంఘాలకు అందరికి బాగానే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సార్. ఎట్లా జరుగుతుంది పాలన గురించి చెప్పుకుంటే? జరుగుతుంది కానీ కొంచెము ఇంకా ఆయన కొంచెము జనం గురించి ఆలోచించి మంచిగా చూడాలి. అది ఏంది మన ఇది ఏమంటారు మొన్న అది ఇండ్లు కూలగొట్టడానికి వచ్చింది చూడు, హైడ్రా ఒకటి ఆపేస్తే అది ఒకటి సార్, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. అది గ్యాస్ ఇస్తున్నారు, అది ఇక్కడ ఇంకా శాంక్షన్ చేయలేదు. డబుల్ బెడ్రూమ్లకు రాసిరు, అవి ఇంకా ఇవ్వలేదు. అట్లా ఒకటన్నా మాకు లేని వాళ్ళకన్నా జాగాలు ఉన్నాయి, జాగాలన్నా ఇండ్లు కట్టిస్తే అయిపోతుంది కదా. మాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, హార్ట్ ఆపరేషన్ అయింది. మా ఆయనకు రాడుంది, ఏది పింఛన్ కూడా రాస్తలేరు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. అట్లా అంటే ఇప్పుడు అన్యాయం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అన్న ఎక్కినందుకన్నా ఆయన కొంచెం ప్రభుత్వాన్ని మంచిగా చేస్తే ఆయనకు ఇది అట్లా. అంటే ఎలా ఉందంటారు ఇప్పుడు అభివృద్ధి పరంగా చూసుకుంటే మీ ఊర్లో కానీ గ్రామాల్లో ఎలా ఉందంటారు? కదా ఏం చెప్తాం, దానికి ఏం పరిష్కారం లేదు. అట్లా. సరే, థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. మీ పేరు సార్? అన్న వెంకటేష్. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్ని. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉంది, మంచిగానే ఉంది కానీ కొంచెం పనులు సరిగా లేవు మనకు. లేబర్కి కానీ ఏదైనా వర్క్ చేస్తుండు, కొంచెం మంచిగానే చేస్తుండు. ఇద్దరు చెరి సమానం ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి గారి పాలనలో గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయంటారా? అవుతున్నాయన్న, ఇప్పుడు ఇంకా కాలే కదా. అయితే ఏం చేసిండు, బస్సు గయ్యి కదా చేసిండు ఆయన. ఏం చేసిండు, ఉచిత కరెంట్ కానీ అండ్ అలాగే 500 గ్యాస్ సిలిండర్ అందుతుందంటారు గ్రామాల్లో? రాలే అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పాషా. ఏం చేస్తుంటారు సార్? డ్రైవర్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉన్నది. కరెంట్ ఫ్రీ ఇచ్చిండు, గ్యాస్ రేట్ తగ్గించిండు, బస్ ఫ్రీ ఉన్నది. ఇప్పుడు చేస్తా అని చెప్పిండు కదా, ఇంకా చేయలేడు. బడ్జెట్ లేదని చేయలేదు, చేస్తాడు. అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ గ్యారంటీలు కానీ అందరికి అందుతున్నాయి అంటారా? అంతే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం ఇంటింటి తిరిగి మా దగ్గర చేసిర్రు, చేసిండి. ఓ మొత్తం చెక్ చేసి అంత రాసుకొని పోయారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పారు, అంత రాసుకొని మొన్న పోయారు. హుస్సేన్ సాగర్లో మొత్తం ఎంక్వైరీ అయిపోయింది అంటారా? ఇక్కడ ఇంకా కాలేదు, ఇంకా కాలేదు, ఇంకా అవుతుండొచ్చు. హిమాయత్ సాగర్లో కూడా ఎంక్వైరీ అవుతుంది అంటారు సార్ ఇల్లు ఇందిరా మిల్లుల గురించి? అవుతుంది. ఏ విధంగా అవుతుంది? బాగానే అవుతుంది. అందరు ఇల్లు తిరిగి ఇంటింటికి తిరిగి డోర్ని ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు, జాగా ఉన్న వాళ్ళకు డబ్బులు కట్టి ఇవ్వడం అవుతుంది. సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? శివకుమార్. ఏం చేస్తుంటారు సార్? డ్రైవింగ్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉందండి, మంచిగా ఉంది. ఏ విధంగా అంటే ఇక అందరు చేసినట్టు నార్మల్గా. 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా సార్, అందరికి అందుతుంది అంటారు? ఇస్తున్నాడు, టైం బట్టి, ఇక దాని మూమెంట్ బట్టి. नमस्ते सर. नमस्ते. आपका नाम क्या है सर? जावेद. ओके, क्या करते हैं सर? मैं डेली वेज वर्कर हूँ. कैसे रेवंत रेड्डी गारी पालना कैसे है सर? रेवंत रेड्डी के पालना तो अभी शुरू हुए, कुछ भी नहीं चल रहा. नॉर्मली है, स्कीम एक हल्लू आ रहा. अभी थोड़ों को फ़ायदा हो रहा, थोड़ों को नहीं हो रहा. 6 गारंटी का स्कीम में से तो अभी 1-2 गारंटी का स्कीम हुआ, कर रहे हैं. अभी कुछ भी नहीं हुआ. अभी तो कब करते क्या है नहीं मालूम. वो किसी का फ़ायदा हो रहा, किसी को जिसका फ़ायदा होने का है उसको फ़ायदा नहीं हो रहा, वो है. उस दिन केसीआर पालना कैसे है सर? 9 इयर्स केसीआर के स्कीम पीरियड में फिर भी अच्छा था. अभी तो ये तो रेवंत रेड्डी के स्कीम में थोड़ा बहुत, अभी तो 1 ईयर ही हुआ ना आके. अभी देखना अभी क्या करते हैं अभी तो. ओके सर, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పవన్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో నడిపిస్తాను. ఆటో డ్రైవర్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పాలన అయితే బాగానే ఉందండి ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు కొన్ని పథకాలు ఇట్లా ఇంకా మా ఊళ్ళో మెయిన్ బస్సులు లేవు. బస్సుల సంఖ్య చాలా తక్కువ ఉంది. 2 బస్సులు 3 బస్సులు నడుస్తుంది. మెయిన్ బస్సులు వేయాలి, ఎందుకంటే స్కూల్ పిల్లలకు చాలా కష్టం ఉంది ఇక్కడ, కాలేజ్ పిల్లలకి. మెయిన్ ఆ ప్రాబ్లం ఒకటి పోతే మాకు చాలా బాగుంటుంది.
ఈ హిమేట్ సాగర్ గండిపేట మండలం ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? ఇక్కడైతే ప్రశ్నలు ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక్కడ నల్ల కలెక్షన్ ఇలా వస్తున్నాయి, పైప్ లైన్ ఇట్లా వేస్తున్నారు ఇప్పుడు. అక్కడ మంచిగా ఉంది ఇప్పుడైతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు? ఇక కేసీఆర్ పాలన ఏం చెప్తాం సార్, ఏం లేదు. ఇప్పుడైతే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సాయి గౌడ్. ఏం చేస్తుంటారు సార్? షాప్ బిజినెస్ చేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, బాగానే ఉంది. పర్లేదు, లేడీస్కి ఫ్రీ బ్రాస్ ఇవ్వడం, అది గ్యాస్ కూడా 500 ఇస్తామన్నారు, ఇంకా కాలేదు కదా, అది కూడా కొంచెం ఇస్తే బాగుంటుంది. ఇంకేంటి పర్లేదు, ఫర్దర్గా బాగానే ఉంది. అంటే ఇప్పటివరకు అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు? అంటే అభివృద్ధి అంటే కొంచెం డెవలప్ టైం పడుతుంది అండి, కొంచెం రీసెంట్గా వచ్చింది కదా, కొంచెం టైం పడుతుంది సెట్ కావడానికి, కొంచెం టైం పడుతుంది. 6 గ్యారెంటీలది కూడా మొత్తం అమలు చేస్తే బాగుంటుంది కొంచెం పబ్లిక్కి. ఇప్పటివరకు ఏమందుతున్నాయి అంటారు నార్మల్గా ఇప్పుడు ఇంట్లో జనాలు కానీ ఊరిలో కానీ? అదే మా ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది, ఇంకేంటి అది ఒకటైతే మెయిన్. గ్యాస్ది కరెంటు కూడా అవుతుందంట. గ్యాస్ ఇంకా కాలేదు, అది కాలేదు ఇంకా, అందలేదు కదా, అందరికి అందుతలేదు. కరెంటుది ఒకటి అవుతుంది, కరెంటుది ఒకటి, ఈ బస్సులది ఒకటి 2 అయినాయి, ఇక గ్యాస్ ఒకటి 3 అయినాయి, ఇంకా 3 ఉన్నాయి కదా పెండింగ్, అవి కూడా చేస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే 9 సంవత్సరాలు? అది కూడా బాగానే ఉంది, కాకపోతే అప్పుడు కొంచెం డెవలప్మెంట్ మంచిగా ఉండే, కొంచెం ఇప్పుడు డెవలప్మెంట్ తగ్గిన, బిజినెస్లు అన్నీ డౌన్ అయిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చినందుకు కొంచెం సెట్ కావడానికి టైం పడుతుందేమో. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు అర్జున్ చారి. ఏం చేస్తుంటారు సార్? మేము గోల్డ్ షాప్ వర్క్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది, 6 అమలు కూడా చేసింది కదా, ఇక మంచిగానే ఉంది. ఇంకా ఏం చెప్పాలి, ఇక మంచి బస్సులు ఆడవాళ్ళకు మెయిన్ అయితే బస్సులు మంచిగా, ఆడవాళ్ళకు మంచిగా ఉంది. బస్సులు లేదా ఇక్కడ? బస్సులు కొంచెం ఇక్కడ స్కూల్ పిల్లలకు చాలా కష్టం ఉంది, బస్సులు ఏర్పాటు ఇక్కడ చేయాలి అనేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాము. పాలన అట్లా చేస్తే మంచిగా ఉంటుంది. మంచిగానే ఉంది ఆయన పాలన అయితే, కానీ ఇక్కడ కొంచెం మాకు ప్రాబ్లం ఏంటంటే బస్సులు, స్కూల్ పిల్లలకు వాళ్ళకి ఇలా బస్సుల ప్రాబ్లం ఉంది, ఇక్కడ బస్సులు కొంచెం చేయాలి అట్లా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మెహతాబ్. ఏం చేస్తుంటారు సార్? వెజిటేబుల్ మార్కెట్లో పనిచేస్తాను. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఇంకా ప్రజలకు ఎటువంటిది సహాయం అందటం లేదు, జస్ట్ అది ఇంకా సర్వేలోనే టైం స్పెండ్ అవుతుంది. ఒకదాని తర్వాత ఒక సర్వే వస్తుంది, కానీ తెలంగాణలో ఏంటంటే డైరెక్ట్ మనకు ఒక మనిషికి సాయం అందేది, దీంట్లో మాత్రం ఇంకా లేట్ అవుతుంది. వాళ్ళు తొందరగా చేస్తే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు సంవత్సరం కావస్తుంది కానీ ఎటువంటి రేషన్ కార్డు ఇంకా రాలేదు మనకి. డబుల్ బెడ్రూమ్ ఇంకా పాతవి ఉన్నాయి, కొత్త అప్లికేషన్ అంటారు, సర్వే అంటారు, ఇంకా దాంట్లోనే అయిపోతుంది. అది ఇంకా 2-3 సంవత్సరాలు ఇంకేమి ఇస్తారో ఇంకా తెలియదు కాదు. అంటే ఇప్పుడు అభివృద్ధి పరంగా చెప్పుకుంటే ఇలా ఉందంటారు? అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందండి, ఇంకా మనకు పాతయే కనిపిస్తుంది కదా, అభివృద్ధి కనిపించట్లేదు. ఇంకా అది పాత శంకుస్థాపన చేసినాయి, అవే ఉన్నాయి, కానీ కొత్త ఎక్కడ మొదలుపెట్టింది ఇంకా గవర్నమెంట్ ఇంకా మొదలుపెట్టలేదు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? వంశీ. ఏం చేస్తుంటారు సార్? కూలి పని చేసుకుంటుంటాం. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏముంది రేవంత్ రెడ్డి పాలన, ఏం లేదు 6 గ్యారెంటీ అమలు లేదు. వాళ్ళు ఉన్న బస్సు ఒక గ్యారెంటీ అమలు చేసిండు, ఆడవాళ్ళు కొట్లాడి సావనికే పుట్టిరు. ఇక పోతే ఉన్న గ్యారెంటీలని అమలు చేయకుండా రైతులని ఇంకా ఏమంటారు, అది అల్లార్జున్ గురించి ఏమో అక్కడ అల్లార్జున్ అరెస్ట్ చేయాలి, జైలు పంపించాలని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. రైతులు చచ్చిపోతారు, గురుకుల పాఠశాలల విద్యార్థులు 50 మంది చచ్చిపోయారు, వాళ్ళ గురించి పట్టించుకుంటారు. ఈయనే ఏం రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి తీరం కాదు ఇది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉన్నాయంటారు? రైతులకు మంచి సాగునీటి నీళ్ళు ఇచ్చిండు, 6 నెలలకు ఒకసారి మన రైతు బంద్ వేసిండు, చచ్చిపోయిన వాళ్ళకు రైతు బీమా ఇచ్చిండు. ఆయన పాలన అంటేనే 10 సంవత్సరాల పాలన జబర్దస్త్. తెలంగాణ రూపు ఒక లండన్గా రూపుదిద్దింది కేసీఆర్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మళ్ళా పోతే ఇక అనేక పథకాలు ఆయన ఆవేశపెట్టి వేయండు.
ఆయనే చేసిన ఒక దేవుడు ఆయనే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? శ్రీధర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను అర్బన్ ఫారెస్ట్ కాంట్రాక్ట్ చేస్తాను. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఉంది, యావరేజ్గా ఉంది, నడుస్తుంది. ఇంకా సంవత్సరమే అయింది కదా, చేస్తారంట. ముందు చేసిన అప్పులు తీర్చాలి కదా, కేసీఆర్ చేసిన అప్పులకి కింద మీద పడుతుంది. మెల్లమెల్లగా ఒక్కొక్క పథకాలు చేస్తారు. అయితే ఇప్పటివరకు ఏ విధంగా అభివృద్ధి జరిగిందంటారు ఇక్కడ మన రాష్ట్రంలో కానీ? ఇక్కడ ఏమీ లేదు, అభివృద్ధి ఏముంటుంది, అన్ని అప్పులైనాయి. ఇప్పుడు అభివృద్ధి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పులు కట్టినాక కడతానే ఉన్నారు కదా, 7 లక్షల కోట్ల అప్పులు. ఏం మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంటారు సార్? ఎలా ఉంది, ఉచితాలు ఫ్రీగా ఇచ్చేసిండు కదా. దనుక దళిత బంధు, రైతు బంధు, ఆ బంధు, గొర్రెల బంధు, అన్ని స్కీములు స్కాములు, మొత్తం కబ్జాలు, ఏడబడతాడు భూములు. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రాజు. ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్ చేస్తాను ప్రైవేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది ప్రస్తుతం, ఇప్పటి వరకు అయితే ఓకే. నెక్స్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఇంకా బాగానే చేస్తున్నాడు. ఇప్పటివరకు ఎలా ఉందంటారు రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుంటే? అభివృద్ధి అనేది స్టార్ట్ చేసిండు. ఇప్పుడే ఇంకా ఉన్నాయి కదా, ముందు ఇంకా 1 year అయిపోయింది కదా, ఇంకా 3 years 4 years వరకు ఉంది కాబట్టి చేస్తాడనే నమ్మకం ఉంది. బాగానే చేస్తాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ప్రస్తుతం అయితే బాగానే ఉన్నది రేవంత్ రెడ్డి పాలన. ఇంకా ముందు టైం అయితే 4 years ఉంది కదా, 1 year కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు చూసుకుంటే? కేసీఆర్ను పోల్చుకుంటే అతను బాగు ఎన్ని ఉన్నాయో అవి కొన్ని కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, చెడు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.